బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాకు మరోసారి ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే చైనాపై 155% సుంకాలను విధిస్తానని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అమెరికాపై అపార గౌరవం ఉన్నందునే చైనా ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తుంది అంటూ ఆయన సెటైర్లు కూడా వేసుకొస్తున్నాడు. సో ఒక రకంగా చాలా దేశాలు అమెరికాని సద్వినియోగం చేసుకుంటున్నాయి. చైనా కూడా అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసుకొచ్చారు. ఇటు చైనా మాత్రం అమెరికాని ఉపయోగించుకోవట్లేదు, వాణిజ్య ఒప్పందం కుదరకపోతే చైనాపై సుంకాలు విధిస్తానని చెప్పుకొచ్చాడు. నవంబర్ 1 నుంచి 155% పెరుగుతాయి సుంకాలని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. చైనా పరస్పర రాయితీలు ఇస్తే టారిఫ్లు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం. 2 వారాల్లో సౌత్ కొరియాలో జీపింగ్తో ట్రంప్ భేటీ అవ్వబోతున్నాడు. మనం గతంలో చూసాం 2-3 రోజుల కింద చైనా రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి అమెరికాపై సుంకాలను విధించింది. దానికి సంబంధించి రిస్ట్రిక్షన్స్ని తీసుకొచ్చింది. దాని తర్వాత అమెరికా వెంటనే చైనాకు సంబంధించిన ఎయిర్లైన్స్పై సుంకాలను విధించింది. దాని తర్వాత ఇప్పుడు అల్బనీస్ గవర్నమెంట్తోని ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే చైనా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చిందో దానికి సంబంధించి ఒప్పందం అల్బనీస్ గవర్నమెంట్తోని ట్రంప్ చేసుకున్నాడు. సో తనకు కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ అల్బనీస్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు చైనాతో పని లేదు ఎక్కువ. సో వెంటనే చైనాపై సుంకాలు విధించాలి. గతంలో మనం చూసాం, ఇలానే బెదిరింపులకు దిగాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరోసారి సుంకాల బెదిరింపుకు దిగాడు. రష్యాతో చమురు వ్యాపారం ముగించకుంటే భారత్ భారీగా సుంకాలు చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి మనని కూడా ఇలానే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాజాగా చైనాపై కూడా అలాంటి హెచ్చరికలనే ఆయన జారీ చేస్తున్నాడు. చాలా క్లియర్గా తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల బెదిరింపుకు దిగాడు. రష్యాతో చమురు వ్యాపారం ముగించకుంటే భారత్పై ఎలాగైతే సుంకాలు వేస్తా అని చెప్పి ఇంతకుముందు గతంలో హెచ్చరికలు జారీ చేశాడు, అలాగే తాజాగా ఇప్పుడు చైనాపై అలాంటి హెచ్చరికలే జారీ చేసినట్టు తెలుస్తుంది. నవంబర్ 1వ తేదీలోగా అమెరికాతో న్యాయమైన అంటే తనకు నచ్చిన విధంగా టారిఫ్స్ అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యాక్సెస్ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఒప్పందం చేసుకుందాం. ఒప్పందం కుదరకపోతే చైనాపై సుంకాలు విధిస్తాను, 155% పెంచుతానంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఒక రకంగా ఏంటి డిప్లొమాటిక్గా మనం చూస్తే కనుక యుఎస్ అఫీషియల్స్ చాలామంది ప్రెషర్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు చైనాపై. చైనాకి అలాగే అమెరికా మధ్య ఏదైతే వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళీ బలపరచాలి అనుకుంటున్నాడు. దానికి ప్రెషరైజ్ చేసి ఖచ్చితంగా చైనా మెడలు వంచాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక పక్కన మనం చూస్తే నిన్న మొన్న చైనాకు సంబంధించిన సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, అలాగే అక్కడ గవర్నమెంట్ ఏజెన్సీస్ రన్ అవ్వడానికి ఒక సర్వర్స్, అలాగే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్పై సైబర్ అటాక్ కూడా చేసే ప్రయత్నం అమెరికా 2022 నుంచి చేసుకొస్తున్నట్టు చాలా క్లియర్గా చైనా సౌత్ మార్నింగ్ పోస్ట్లో వెల్లడించింది. సో మొత్తం మీద చైనాని ఇబ్బంది పెట్టాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు చైనాకు సంబంధించిన రేర్ ఎర్త్ మెటల్స్ వాటన్నిటిని ఎలాగన్నా కైవసం చేసుకోవాలి, ఎలాగన్నా వాటిపై యాక్సెస్ దొరకాలి అన్న ఉద్దేశంతో చైనాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చైనా మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఒక పక్కన రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటూ వస్తుంది. అలాగే గ్లోబల్గా చైనా ఒక గ్లోబల్ ట్రేడ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్గా చైనాని ఇబ్బంది పెడితే చైనా కూడా సుంకాలతో అమెరికాని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తా అని చెప్పి చైనా కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. జీపింగ్ ఏమాత్రం తగ్గట్లేదు. మరి రానున్న రోజుల్లో సౌత్ కొరియాలో ఇటు జీపింగ్ అలాగే ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే భేటీ ఉందో ఆ భేటీ జరగబోతుందా లేదా అని ఒక రకంగా ఉత్కంఠమైతే నెలకొంది ప్రస్తుతానికి. సో అలాంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. ఒక పక్కన అమెరికా సిట్యువేషన్ మనం చూస్తే కనుక 7 గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్ ఆల్రెడీ షట్ డౌన్ అయిపోయాయి పార్షల్గా. నో కింగ్స్ ల్యాండ్ అని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇది రాజ్యాలు నడిపేది, రాజులు ఉన్న కాలం కాదు. ట్రంప్ చేస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిపై అక్కడ ప్రజలు నిరసన తెలియపరుస్తున్నారు. చికాగో లాంటి స్టేట్లో, న్యూయార్క్ లాంటి సిటీస్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడ 7 గవర్నమెంట్ ఏజెన్సీస్ షట్ డౌన్ అయిపోయినాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అలాగే మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్, హెల్త్ సెక్టార్కి సంబంధించి, ఇమిగ్రేషన్కి సంబంధించి దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు జీతాలు లేవు. కొన్ని వేల మంది, లక్షల మంది ఇప్పుడు రోడ్లపై పడ్డారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవనోపాధి కోసం
వాళ్ళ జీవనాన్ని ముందుకు సాగించడానికి ఊబర్ అలాగే ట్యాక్సీలు నడుపుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిద్దామని ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానివల్ల అమెరికా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాడు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా మనం చూస్తే ఎకనామికల్గా అండ్ మార్కెట్ పరంగా ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఫైనాన్షియల్ అండ్ ట్రేడ్ అనలిస్ట్ వార్న్ టారిఫ్ థ్రెట్స్ ఆర్ ఆల్రెడీ రైజింగ్ అన్సర్టనిటీ ఫర్ గ్లోబల్ సప్లై చైన్స్. చైనాపై ట్రంప్ సుంకాలు విధిస్తే గనక ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లోబల్ సప్లై చైన్ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత గ్లోబల్ ట్రేడ్ అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి ఒప్పందాలు, వాణిజ్యం అలాగే వ్యాపారం పరంగా ఒకరికొకరు సేవలు అందిస్తున్నారు, ఒకరి ప్రోడక్ట్స్ని ఇంకొకరు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో సుంకాలు ఒకవేళ చైనాపై పెరిగితే కనుక అది ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మనకు తెలుసు చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అలాగే దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇవన్నీ ప్రపంచ దేశాలకు సప్లై చేస్తుంది. ఒకవేళ సుంకాలు విధిస్తే స్టీల్ మీద రేట్లు పెరిగే అవకాశం ఉంది, అలాగే మిగతా ప్రోడక్ట్స్ మీద రేట్లు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఒక రకంగా ప్రపంచానికి సంబంధించిన గ్లోబల్ ఎకానమీపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మొత్తానికైతే ట్రంప్ తనకు కావాల్సింది దక్కించుకోవడానికి ప్రపంచ దేశాలు నాశనం అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు అన్న ధోరణితోనే గతంలో కూడా ఆయన వ్యవహరించాడు. ఇప్పుడు కూడా అలానే వ్యవహరిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. భారత్ని ఎలాగైనా, ఇండియాని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని గతంలో కూడా ఆయన ప్రయత్నించాడు. ఇప్పుడు చైనాని కూడా అలానే అదే విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 155% సుంకాలు అని అంటే అమెరికా ప్రజలే కదా దానికి చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకే కదా ఇబ్బంది పడేది, వాళ్ళపై భారం పడుతుంది. భారం పడితే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇన్ఫ్లేషన్ రేట్ రెండు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన ఎకానమీ మనం చూస్తే కనుక ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ వస్తుంది, వాళ్ళ జీడిపి తగ్గుతూ వస్తుంది. ఒక రకంగా చైనాపై కానీ అలాగే భారత్పై, రష్యాపై, మిగతా దేశాలపై ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో ఆ సుంకాల వల్ల అమెరికాలో ఉన్న ప్రజలే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో దీనిపై ఒక్కసారి మనం చూస్తే ఆయన గతం నుంచి ఇప్పటిదాకా ఏం చేసుకొచ్చాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ అన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనా ఇప్పటికే 55% సుంకాలు చెల్లిస్తుంది. జీపింగ్తో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆ సుంకాలు నవంబర్ 1 నుంచి 155%కి పెరుగుతాయని హెచ్చరించారు. 55% ఆల్రెడీ సుంకాలను భరిస్తున్న చైనా దానిపై ఇంకొక 100% యాడ్ చేయబోతున్నాడు. అంటే 155%కి పెరుగుతాయని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు నవంబర్ 1 నుంచి. అయితే చైనా పరస్పర రాయితీలు ఇస్తే సుంకాలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. ట్రంప్ వైఖరి ఎప్పుడూ ఒకటే, ముందుగా సుంకాలను విధించాలి, పెద్ద ఎత్తున సుంకాలను విధించాలి, ప్రెషర్ బిల్డ్ చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, దాని తర్వాత బేరాలు ఆడుకొని తనకు కావాల్సింది సాధించుకోవాలి. చాలా దేశాలు అమెరికాని సద్వినియోగం చేసుకుంటున్నాయి అంటున్నాడు ఆయన. చైనా మాత్రం అమెరికాని సద్వినియోగం చేసుకోలేకపోతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ దేశంతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని చెప్పి భావిస్తున్నానని చెప్పి అంటున్నాడు. అంటే చైనా ఏం చేయాలో కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒప్పుకోవాలి మీరు, లేకపోతే నేను సుంకాలు విధిస్తానని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికాని ఎన్నో దేశాలు గతంలో దోపిడీ చేశాయని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదన్నారు. అమెరికాను చైనా అరుదైన ఖనిజాలతో బెదిరించింది, తాను సుంకాలతో తిప్పికొట్టానని చెప్పారు. సో అదే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్బనీస్, మనం నిన్న మొన్న చూస్తే ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక అంబాసిడర్ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నాడు. ఆ మీటింగ్లో పాల్గొని ఆల్బనీస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ని కొనుగోలు చేసే డీల్ని చేసుకున్నట్టు తెలుస్తుంది. సో చైనా ఏదైతే ఆధిపత్యం ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి ప్రపంచ దేశాలలో చైనా దగ్గర అత్యధిక మోతాదులో ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఆ రేర్ ఎర్త్ మెటల్స్ని అమెరికాకి ఇవ్వనన్నందుకు అది సెకండ్ ఆప్షన్గా ఆల్బనీస్ గవర్నమెంట్ని చూసుకుంది, వాళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న వెంటనే ఒక రివెంజ్
ప్లాన్ చేసింది, వెంటనే చైనాని బెదిరించడం స్టార్ట్ చేసింది. తనకు కావాల్సింది దక్కుతుంది కాబట్టి ఇప్పుడు అమెరికా చైనాపై 155% సుంకాలను విధిస్తానని చెప్పేసి అమెరికాపై ప్రెషర్ చైనాపై అమెరికా ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ముందుగా బతిమలాడుతుంది, కుదరకపోతే బెదిరేస్తుంది. సో మొత్తానికైతే ట్రంప్ వైఖరి అయితే మారలేదు, కానీ చైనా ఏమాత్రం తగ్గదు అని చెప్పి ప్రూవ్ చేస్తుంది ఆల్రెడీ. రష్యా నుంచి అత్యధిక అమౌంట్లో భారీ ఎత్తున అక్కడి నుంచి చమురుని కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్తోని ఏమవుతుంది అని అంటే లేటెస్ట్ టెక్నాలజీస్, ఇటు స్పేస్కి సంబంధించిన ఎక్స్పెడిషన్స్ చేయడానికి కానీ, దానికి సంబంధించిన పరికరాలని తయారు చేయడానికి కానీ, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడడానికి కానీ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ చాలా అవసరం. అమెరికా ఒక పక్కన రష్యా నుంచి కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని దిగుమతి చేసుకుంటుంది. సో మొత్తం మీద ఇటు రష్యా నుంచి చేసుకుంటూ ఇతర దేశాలు మాత్రం చమురుని మాత్రం కొనుగోలు చేయకూడదని చెప్పేసి అమెరికా చెప్పుకొస్తుంది. అమెరికా మాత్రం రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే ప్రపంచ దేశాలు మాత్రం తను చెప్పినట్టే వినాలని చెప్పుకొస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.